నేను మీ పద్మావతి. ఈరోజు మనం గోల్కొండలో జరుగుతున్న కుమ్మరి వాళ్ళ బోనం జాతరకి అయితే వచ్చేసాము. అయితే చూడొచ్చు, గోల్కొండలోనే ఆషాఢ మాసంలో మొదలయ్యే ఈ బోనాల పండుగకు మొదటి బోనం అనేది గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి రావడం అనేది జరుగుతుంది. మొదట గోల్కొండ బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాతే హోల్ హైదరాబాద్ లో మొత్తం అన్ని బోనాలు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. చూడొచ్చు, అసలు కుమ్మరి వాళ్ళ బోనమే ఎందుకు అనే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం అసలు క్లారిటీ చేసుకుంటూ పోదాము. అండ్ దాంతో పాటుగా ఎందుకని గోల్కొండలోనే మొదటి బోనం జరుగుతుంది అనేది కూడా అసలు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మనకి కింద ఏవైతే మనం బోనాలను ఎత్తడం అయితే చూసామో, కింద బోనం ఎత్తుకొని ఆ బోనాన్ని తెచ్చి ముందుగా ఇక్కడ వేప చెట్టులోని కొలవై ఉన్న అమ్మవారికి అయితే ముందుగా చూపించడం అయితే జరుగుతుంది. అమ్మవారికి ఆ బోనాన్ని చూపించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాతే గోల్కొండ కొండ ఎక్కడం అయితే జరుగుతుంది. ఆ కొండ ఎక్కి జగదాంబిక అమ్మవారికి ఆ బోనాన్ని అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకని అంటే ఈ బోనం అనేది కుమ్మరి వాళ్ళు మొదటిగా ఇక్కడ గోల్కొండ బోనాలు ఏర్పాటు చేస్తారు అనే దానికి నేను చెప్పాను కదా, మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తానని అనేసి. అయితే ఏంటంటే ఇక్కడున్న ప్రతిష్టగా ముందుగా కుమ్మరి కొండ అంటే ఇప్పుడు ఆ కుండలోనే మనం అమ్మవారికి ఆ ప్రసాదాన్ని అనేది సమర్పిస్తాం. బోనం అంటే ఏంటి, ఆ బోనం వెనక అర్థం ఏంటంటే బోనం అనే పదం భోజనం నుంచి రావడం అయితే జరిగింది. అయితే భోజనం అనే పదాన్ని బోనంగా ఏర్పాటు చేసిన తర్వాత అమ్మవారికి ఆ కుండలోనే అన్నాన్ని, పప్పుని, పెసరపప్పు, బెల్లం, వడపప్పు ఇలాంటివన్నిటినీ అందులో పెట్టి అమ్మవారికి కుండ ఎత్తి అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. ఆ భోజనం అనే దాన్నే బోనంగా మార్చడం అయితే జరిగింది. అయితే దాన్నే ఇప్పుడు అందరూ బోనం అని పిలువబడతారు. అండ్ దాని తర్వాత ఎందుకని కుమ్మరి వాళ్ళు గోల్కొండలోనే మొదటిగా అంటే ఆ కుండలోనే కదా ఈ ప్రసాదం అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి కనుక మొదటిగా గోల్కొండలోనే జగదాంబిక అమ్మవారికి ముందు బోనం సమర్పించాలి అని అంటారు. అయితే ఏంటంటే కుమ్మరి వాళ్ళందరూ ఉండేది ఇక్కడే కావున వారందరూ వారి కోరిక మేరకు కుమ్మరి వారి తయారు చేసిన కుండలో మొదటిగా ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత మిగిలిన బోనాలన్నీ ఏర్పాటు చేయాలి అనే దాన్ని తీసుకువచ్చారు. అసలు ఈ బోనాలు చరిత్ర అంటే ఏంటి, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. బోనాలు అనేవి 19వ శతాబ్దం నుంచి కూడా వస్తుంది. ఇప్పుడిప్పుడు ఏర్పాటు చేసినవి కాదు. 19th సెంచరీలో అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మన తాతలు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారందరూ కూడా ఆ టైంలో ఎన్నో రకాల జబ్బులు అనేవి, వ్యాధులకి మందు కూడా తెలియని జబ్బులను అయితే ఫేస్ చేశారు. సో అలాంటి పరిస్థితుల్లో అమ్మవారికి మేము బోనం సమర్పిస్తాం, బోనం ఎత్తుకొని వస్తాం, బోనాన్ని అమ్మవారికి సమర్పించుకుంటే మాకుండే రోగాల నుంచి నీవి నివృత్తి చేయమ్మా అని కోరుకోవడం అయితే జరిగింది. అయితే అమ్మవారికి ప్రసాదం రూపంలో అమ్మవారికి తీసుకువచ్చి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ టైంలో ఉన్న రోగాలన్నిటినీ కూడా అమ్మవారు ఒక రాత్రిలోనే మాయమైపోయేలా చేశారు అనేది ప్రసిద్ధి. సో అలాంటి టైం నుంచి ఆ బోనం ఏదైతే ఉందో దాన్ని మొదట కోరికలు తీరిన వారు బోనాన్ని ఎత్తడం అయితే కొనసాగించారు. దాని తర్వాత ఇప్పుడు అది ఆచారంగా మారడంతో పాటుగా ప్రతి ఏడాది ఆషాఢంలో మొదలయ్యే మొదటి వారంలోనే అమ్మవారికి బోనం ఏర్పాటు చేస్తారు. కొంతమందిని చూడొచ్చు, మనం ఇలాగా స్వయంగా ఎవరి బోనం వారి అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటూ కూడా రావడం అయితే జరుగుతుంది. కొంతమంది కోరికలు కోరుకుంటూ వారి మొక్కులు తీర్చాలి అని అనేసి అమ్మవారికి స్వయం బోనం పాకం అనేది ఒకటి ఉంటుంది. అలా కూడా అమ్మవారికి బోనాలను చెల్లిస్తారు. ఆ బోనాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఎవరికి వారే డప్పులు, మేళాలు, పోతురాజులు, అన్నదమ్ములతో పాటుగా బోనాన్ని అయితే ఎత్తుకొని అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అండ్ ఇది దాదాపు 19th సెంచరీ నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడు కాదు కాబట్టి ఈ 19th సెంచరీ నుంచి కూడా ఈ ఏర్పాట్లు అనేవి ఇలాగే జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ప్రతి ఏడాది దీనికి ప్రత్యేకతలను అయితే ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. లాస్ట్ మీ పేరు శివస్వామి అమ్మ. ఆమె బోనం ఆమెకి ఎక్కిస్తే తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ సంతోషంగా ఉంటది, ఆమె అనుగ్రహం ఉంటది.
ఆమె దీవెన ఉంటదని అమ్మకి మేము బోనం ఎక్కిస్తాం తల్లి. అమ్మవారికి అంటే గోల్కొండలోనే మొదటి బోనం ఎత్తడానికి గల కారణం? ఆషాఢంలో తొలివారం తొలి బోనం జగదంబే కోరింది. గొల్లకొండ గోల్కొండలో అమ్మ కోరింది కాబట్టి ఇష్టపూర్వకంగా మేము ఉపవాసంతో అమ్మవారికి బోనం ఎక్కిస్తామమ్మా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుతున్నారు? 11 సంవత్సరాలు అవుతుందమ్మా ఇప్పటికి. 11 సంవత్సరాల నుంచి అమ్మకు బోనం ఎక్కిస్తామమ్మా. ఓకే, బోనంలో ఏమేమి ఉంటాయి? అమ్మకు పెరుగు, పాలు, బెల్లమన్నం నైవేద్యం చేసుకొని ఇంటి దగ్గర నుంచి మడి కట్టుకొని వండుకొని అమ్మకి తీసుకొస్తామమ్మా. ఎంగిలి కాకుండా అమ్మకి నైవేద్యం తీసుకొచ్చి ఎక్కిస్తాం. అంటే బోనం ఎత్తుకునేటప్పుడు ఏమైనా నియమ నిష్టలు ఉంటాయా? నియనిష్టాలంటే స్నానం చేసి గంగను కూడా తాగకుండా తల స్నానం చేసి అమ్మకు చెప్పులు వేసుకోకుండా అమ్మ దగ్గరికి బోనం తీసుకొస్తామమ్మా. ఇక్కడ మనకి స్వామివారు కూడా ఉండడం జరుగుతుంది. అసలు ఆయనతో మాట్లాడి బోనాల ఏర్పాట్లు ఎలా జరిగాయి, అసలు బోనం ఎలా జరుగుతుంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు గురుగారు? గోల్కొండ వీరాజు సాకలి. ఓకే, అసలు బోనాల ఏర్పాట్లు ఎలా జరిగాయి అంటే ప్రతి ఏడాది ఘనంగానే జరుగుతాయి, ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం కూడా చాలా అమ్మవారికి బేస్తవారం వచ్చినందుకు కూడా చాలా జనాలు వచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ సంవత్సరము అమ్మవారికి వైభవంగా పొద్దుగాలనే అభిషేకం చేసి అమ్మవారి పుట్ట కూడా మేము చేసినందుకు అది అమ్మవారు చాలా ఆనందంగా కలిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మాకు సహకరించి మంచిగా చేసినందుకు కూడా మేము వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఓకే, అసలు బోనం మొదటిగా ఎవరెత్తారు ఈ సంవత్సరం? ఇక్కడ బోనం అనేది మాది మా కుల వృత్తుల వాళ్ళందరం కలిసి ఈరోజు సర్కార్ బోనం అని ఇంకా మొదలవుతుంది. ఈరోజు 5:30కే బోనం పైన అమ్మవారికి ఎక్కిచ్చేసి సమర్పించేసినాము. ఈరోజు చోటా బజార్ నుంచి అమ్మవారి విగ్రహం ఉన్నదో అప్పట్లో కట్టించిన విగ్రహాన్ని ఊరేగింపుగా మేము చోటా బజార్ నుంచి 3:30కు అమ్మవారిని విగ్రహం తీసుకొచ్చి మా కొడుకు అయిన శివరాజు నేను ఒక గంట సేపు అమ్మవారిని ఎత్తుకొని దాని తర్వాత నా కొడుకుకి ఇచ్చి దాని తర్వాత ఫస్ట్ మెట్టు కాడ వచ్చి దాని తర్వాత 2 యాటలు సర్కార్ నుంచి వస్తాయి. 2 యాటలను జడితిచ్చిన తర్వాత వితిన్ 5 నుంచి 10 నిమిషాలు అమ్మవారి మీదకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు అమ్మవారికి బోనం అయితే ఏదైతే సమర్పిస్తారో అదంతా కూడా అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని చూపించడం అయితే జరుగుతుంది. దాని తర్వాత బోనాన్ని ఏం చేస్తారా ఆ నైవేద్యం మొత్తాన్ని కూడా? ఆ నైవేద్యం అనేది చాలా మంది తీసుకెళ్ళి తినేవాళ్ళు తింటారు. లేకపోతే రాత్రి అక్కడనే ఉంచితే మన పక్షులు జంతువులు ఏమైనా ఉన్నాయో రాత్రి అక్కడ వచ్చి తినేసిపోతాయి అమ్మ అక్కడ. అంటే చాలా సార్లు మనం విన్నాం బోనం ఏదైతే రాత్రి ఉంచి వెళ్ళారో ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ ఏ బోనం కూడా ఉండదు అని అంటారు. అది వాస్తవం. అది రాత్రి పూట అమ్మవారు ఆజ్ఞ అక్కడ నుంచి జరుగుతుంది. ఇక్కడ కూడా మనం నాగమ్మ పుట్ట ఉంది, ఇక్కడ కూడా సర్పం తిరుగుతుంటది, వచ్చి పోతుంటది. ఆమె రాత్రి కూడా వస్తుంటది పోతుంటది కూడా. ఎట్లా అంటే మనం చూడలేము. నేను ఖచ్చితంగా 4 సార్లు 5 సార్లు నేను కూడా చూసిన. మెట్లపై నుంచి పోతుంటే కూడా చూడొచ్చు. ఒకప్పుడు ఒక కానిస్టేబుల్కి డ్యూటీ వేసినాం, 24 గంటలు డ్యూటీ ఉంటుంది. జస్ట్ పేపర్ పట్టుకొని చదువుతుంటే పేపర్ పైనే నాగంపం సర్పంకి పేపర్ పైన పడ్డది. అతనికి ఏం చేయలేదు కానీ పడ్డది, వెళ్ళిపోయింది. సో ఇలాంటివి మీ లైఫ్ లో కూడా మీరు చూసే ఉంటారు అయితే? మేము ఆల్రెడీ చూసామమ్మా. మేము గోల్కొండ కోట అంటే కోట కాదు, మనకు కోటలో కూడా ఇంకో కోట ఉంది. మన ఆర్మీ మిలిటరీ ఏరియాలో ఒక మేరీ మాత అని ఉంటుంది. ఆ అమ్మవారి కాడ పోయి చూస్తే మీరు నిజారూపం అమ్మవారు కాలు ఇక్కడ నుంచి అక్కడ పెట్టింది. ఆ కాలు పెట్టినందుకు అక్కడ మేరీ మాత అని పిలుస్తారు ఆమెను. అక్కడ కూడా మిలిటరీ వాళ్ళు అలో లేదు మనకు, అక్కడ మిలిటరీ వాళ్ళు అప్పుడే పూజ చేస్తుంటారు. సో చూడొచ్చు, మనకి పూజారి గారు చెప్పినంత వరకు ఏదైతే మనకి బోనాలు సమర్పిస్తారో అవన్నీ కూడా అమ్మవారు స్వయంగా స్వీకరిస్తారో అనేది కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. మనం మిగిలిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చారంట కదా? బోనం ఎత్తుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఓకే, దర్శనం ఎలా ఉంది? మంచిగానే ఉంది మేడం. అమ్మవారి రూపాన్ని చూసారా? బాగుంది. అమ్మవారిని ఎలా తయారు చేశారు? అంటే ముస్తాబా అనేది మనకి బాగా చేశారు, గోల్డ్ తోటి పువ్వులు అన్ని అలంకరణ మంచిగా చేశారు. అంటే ఇప్పుడు లైన్ అనేది కూడా క్యూ పద్ధతులు వేరువేరుగా పెట్టడం వల్ల తక్కువ టైంలో దర్శనం ఒక 5-6 నిమిషాలు పట్టింది. పై దగ్గరనే అక్కడికి వెళ్ళినాక ఇక్కడ జగదాంబిక అమ్మవారిని ఆల్రెడీ దర్శించుకొని బోనాన్ని సమర్పించి తిరిగి వస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి అసలు బోనాన్ని సమర్పించేటప్పుడు ఎలా ఉంది, అక్కడ క్యూ పద్ధతి కావచ్చు, వచ్చే వారిని ట్రీట్ చేసే విధానం కావచ్చు, గవర్నమెంట్ ఈ సంవత్సరం ఎక్కువ దర్శనాల క్యూ లైన్ అనేది ఏర్పాటు చేశారని అంటున్నారు కదా. అసలు వారికి దర్శనం ఎలా జరిగింది, ఎంతసేపట్లో జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? జోగిని ప్రియాంక. ఓకే, అసలు బోనం మీరు ఎత్తుకున్నారు కదా, ఏ సమయానికి ఎత్తుకుంటే మీకు ఏ సమయానికి దర్శనం కంప్లీట్ అయింది?
10:30కి ఏమో ఎత్తుకున్నాను. టైం వచ్చేసి 12:30 ఏమో అవుతుంది అనుకుంటా. ఓకే, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది దర్శనం. ఓకే, అంటే ఇప్పుడు చూసుకోవచ్చు శివశక్తుల కోసం కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు అని అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. కింద చేశారా? చేశారు. ఓకే, మీకు ఎంతసేపట్లో అయిపోతుంది క్యూ లైన్ లోకి వెళ్తే కనుక? 5 minutesలో అయిపోతుంది. 5 minutes. తొందరనే చేస్తున్నారు. ఓకే, తొందరగానే దర్శనం అనేది అయిపోతుంది. అవును. సో ఇప్పటి వరకు కూడా చూసిన ఏర్పాట్లు మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నారు? నేను 5-6 years నుంచి 5-6 ఇయర్స్ నుంచి కూడా బోనం ఎత్తుకోవడానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా అలా ఏం లేదు. ఓకే. దేవుడు అది పిలుచుకుంటే ఎత్తుకోవడం. ఓకే, అమ్మవారికి కోరికలు కోరుకొని తీరిన తర్వాత బోనం ఎత్తుతారంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అట్లా ఏం లేదు. అమ్మవారికి మనం నిష్టగా పూజించుకొని మనకి మనసులో ఏదైనా ఉంటే అది చేయాల్సి ఉంటే చేసుకుంటే ఏదైనా పర్లేదు. ఓకే, థ్యాంక్ అంటే కొంతమంది బోనం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ బోనాన్ని వచ్చి తీసుకొని నైట్ దాన్నే స్వీకరించి పడుకుంటారు అనేది కూడా కొంచెం చరిత్రలో నిలబడి ఉంది. సో మీరు అలాగేమైనా చేస్తారా లేకుంటే బోనం సమర్పించి వచ్చేస్తారా? బోనం సమర్పించి వచ్చాక కొంచెం అది అమ్మవారి నైవేద్యం అనేది ఉంటుంది కదా, ఒక 5-6 మందికి అంటే ఒక 10-20 మెంబర్స్కి అట్లా కొంచెం ప్రసాదం పనిచేసి కొంచెం మేము కూడా స్వీకరించి అప్పుడు ఉంటాం. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ ఇయర్ లేకుంటే లేదు, ఇంతకు ముందు నుంచి మేము 10th అట్లా ఉన్నప్పటి నుంచి పెడతాం. ఓకే, అంటే తీరిన కోరికల వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు అని అంటారు కదా, అట్లా ఏమైనా ఉందంటారా? ఉంది. ఓకే, సో మీరు ఎవ్రీ ఇయర్ వస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా చేస్తే? బాగా అనిపిస్తుంది, మంచిగా డివోషనల్గా అనిపిస్తుంది. ఓకే, సో చాలా మంది కొంతమంది ఏమంటారంటే ఇదంతా మూఢనమ్మకాలు అవన్నీ అట్లా ఏమి ఉండదు, మనం నమ్మితే అన్నీ నమ్మాలి. ఓకే, అన్ని నమ్మచ్చు అని అంటారు. సో ఇప్పుడు ఇన్ని అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని రావాలి ఏమున్నా. జగదాంబిక అమ్మవారిని అయితే చూస్తున్నాం. చూడడానికి 2 కన్నులు కూడా సరిపోవు. అమ్మవారు అంత చక్కటి అలంకరణతో అయితే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి బోనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం అసలు ఇక్కడ ఉన్న గురువు గారితో కూడా, మండల గురువు గారితో కూడా ఒకసారి మాట్లాడి అసలు ఎలా జరిగింది, ఏ టైంకి మొదలు పెట్టారో కూడా తెలుసుకుందాం. గురువు గారు, మీ పేరు? నా పేరు రాములమ్మ. ఓకే, అసలు ఏ టైంకి ఈ రోజు బోనాలు అనేవి స్టార్ట్ చేశారు? అసలు పొద్దుగాల ఉదయం 5 గంటల నుంచే స్టార్ట్ అయింది. ఓకే, మొదటి బోనం ఎవరు సమర్పించారో తెలుసు? మొదటి బోనం ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఏ టైంకి వస్తుంది? దుల్లు సెంబడి ఉంటుంది. గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. మొదటి బోనం అనేది ఉదయాన్నే వస్తుంది అంటారు కదా, ఆలస్యం? ఉదయాన్న కాదు, ఆ ఊరేగింపు ఎంబడి మా అమ్మవారు ఇప్పుడు విగ్రహం ఉంది కదా, పీఠం ద్వారా ఊరేగింపు వస్తుంది. పెద్ద తొట్టెల అవన్నీ కూడా పోతురాజులు ఉంటారు 21 మంది, వాటి ఎంబడి వస్తుంది. ఇప్పుడేం ఏర్పాట్లు చేశారు అమ్మవారికి అసలు? ఏం లేదు, పొద్దుగాల అభిషేకం చేసినాం, పూజలు నడుస్తాయి. అమ్మవారికి అభిషేకం చేశారు. అయితే దాదాపుగా ఇది జనాభా అనేది ఏ టైం వరకు ఉండొచ్చు అంటారు? రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. మనం అంత గ్యారంటీగా చెప్పలేము. ఓకే, అమ్మవారి ప్రత్యేక ఊరేగింపు కూడా ఉంది కదా, ఈ రోజు ఏ సమయం అవ్వచ్చు అంటారు? సాయంత్రం అవుతుందమ్మా. సాయంత్రం అవుతుంది. అసలు అంటే గవర్నమెంట్ నుంచి మనకి ప్రతి ఏడాది ఏదో ఒక ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. ఈ రోజు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అట్లానే ఉన్నాయి, ఓకే, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఈ ఓకే. సంవత్సరం. సో అమ్మవారి అలంకరణ పేరేమైనా ఉందంటారా? అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా అలంకరణ. అంటే ఇక ఇప్పుడు ఫస్ట్ అలంకారం ఉంది కదా, ఎల్లమ్మ రూపంగా ఉంది. మళ్ళా పూజకు మళ్ళీ ఒక 9 పూజలకు 9 అలంకారాలు ఉంటాయన్నమాట. ఓకే, చివరి అలంకారం ఏదో తెలుసు? చివరి అలంకారం కూడా అదే ఉంటుంది, ఎల్లమ్మదే ఉంటుంది. సో ఈ రోజు అంతా ఇదే రద్దీ కొనసాగింది. ఇదే గోల్కొండ బోనాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇక్కడ ఇప్పటికే చాలా రకాల భద్రతా చర్యలు తీసుకురావడం జరిగింది. అయితే ఒక పక్కన పోలీస్ యాజమాన్యం కావచ్చు, లేకుంటే మెడికల్ సిబ్బంది కావచ్చు, అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గోల్కొండ బోనాల్లోని అంతేకాకుండా వచ్చిన వారికి క్యూ లైన్ పద్ధతులు కూడా ఎప్పటిలాగా మరీ ఒకటే లైన్లో అందరూ అదే లైన్లో దర్శనం చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా బోనం ఎత్తుకొని వచ్చేవారికి కావచ్చు, లేకుంటే మెట్టుకి బొట్టు పెట్టుకొని వచ్చేవారికి కావచ్చు, ఇలా ప్రత్యేకమైన క్యూ పద్ధతులను కూడా ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దర్శనం వీలైనంత వేగవంతంగా అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అయితే దాదాపుగా 2000 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అయితే చూసుకోవచ్చు, దర్శనం కూడా తొందరగానే ముగుస్తుంది. అయితే ఇప్పటికీ మొదటి బోనం ఇంకా రాలేదు. అమ్మవారికి మొదటి బోనం అయితే ఇక్కడ ఎండోమెంటరీ వాళ్ళే సమర్పిస్తారు. అయితే ఆ బోనం ఇంకా రాలేదు, దానికి సమయం పడుతుంది అని చెప్తున్నారు. దీంతో పాటుగా మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారి
ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా ఉండబోతుంది. అయితే ఇది కూడా దాదాపు గోల్కొండ దగ్గర నుంచి మొదలుకొని ఇటు దగ్గరలో ఒక 20 కిలోమీటర్ రేడియస్ లోపల కూడా అమ్మవారి ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలియజేశారు. అయితే దీంతో పాటుగా ఇప్పటి వరకు బోనం ఏదైతే ఉందో అది 3 గంటల నుంచి 2.5 గంటల సమయం అయితే పట్టేటట్టుగా అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అమ్మవారికి మొదటి బోనం ఎప్పుడైతే సమర్పించడం జరుగుతుందో దాని తదనంతరం అయితే మనకి అమ్మవారి ఊరేగింపు కూడా మొదలవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అమ్మవారిని దర్శించుకొని వచ్చిన వారు కావచ్చు, లేకుంటే స్వయం పాక బోనాలను స్వయంగా వారి కోరికల కోసం బోనాలను సమర్పించేవారు కావచ్చు, అవి కూడా ఇప్పటికే చాలా వరకు దాదాపుగా ఒక 90% కంప్లీట్ అయిపోయినట్టుగా తెలియజేస్తున్నారు. అయితే చూసుకోవచ్చు ఇప్పటికే ఈ బోనాలకు సంబంధించిన చాలా రకాల చర్యలను తీసుకురావడంతో పాటుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ముందస్తు చర్య జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇది చూస్తున్నాం మనం ఇక్కడ గోల్కొండ బోనాల పరిస్థితి అయితే ఇక్కడ ఇలాగుంది. మరి ముఖ్యంగా ఈ బోనాల ప్రత్యేకత ఏంటంటే మనకి ఆషాఢంలో మొదలయ్యే ఈ బోనాలు మొదటిగా ఇక్కడ గోల్కొండ నుంచే మొదలవుతాయి కాబట్టి దీని తదనంతరమే మనకి కాళికామాత బోనాలు కావచ్చు, మిగిలిన బోనాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరగడం అయితే జరుగుతుంది. అయితే ఇంతవరకు కూడా ఈ బోనాలు ఈ రోజు రాత్రి 11 వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి దాదాపుగా 11 గంటల వరకు కూడా ఈ బోనాలు కొనసాగుతాయి. అండ్ మరికొంతసేపట్లో కూడా ఇక్కడ ముఖ్య అతిథులు విచ్చేస్తారని కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మీరు కూడా పూరా లోకల్. దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.